ఇస్లామిక్ నిఖాలో నల్ల పూసలు, మంగళసూత్రం, మెట్టెలు కాలికి వేసుకుంటారు కదా, ఇలాంటి కాన్సెప్టే లేదు ఖురాన్లో కానీ సహీ హదీస్లో కానీ ఎక్కడ కూడా లేదు ఇది. కానీ ముస్లిం మహిళలు వేసుకుంటున్నారు కదా, నల్ల పూసలు మెట్టెలు వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకుంటున్నారమ్మా, ఇస్లాంలో లేదు కదా అంటే, లేదండి మా అమ్మమ్మ వేసింది, మా నాన్నమ్మ చెప్పింది వేసుకోమని. వాళ్ళు చెప్పారు, మాకు తెలియదు, మేము చదవలా, మేము వేసుకుంటాం. ఒక్కసారి మీ బుద్ధి వివేకాలతో ఆలోచించండి. నిఖాలో మీ హస్బెండ్ మీకు కడతారా నల్ల పూసలు? లేదు. అత్తగారు ఉంటారు కదా, హస్బెండ్ వాళ్ళ అమ్మ, వాళ్ళు కడతారు. మీకు ఎప్పుడు డౌట్ రాలేదా, పెళ్ళయింది ఎవరికి? మీ హస్బెండ్కి, మీకు. కట్టింది ఎవరు నల్ల పూసలు? మీ అత్త. అంటే మీ అత్త మీ హస్బెండా? మీ అత్తయ్యతో పెళ్లి జరిగిందా మీకు? మరి అంతే కదా. ఎప్పుడు పడితే అప్పుడు అది తీయకు, మీ హస్బెండ్కి ఏదో అయిపోతుంది అంటారు కదా. కట్టింది అత్తగారు, మరి హస్బెండ్కి ఎలా అవుద్ది? ఏదైనా జరిగితే అత్తగారికి జరగాలి కానీ. ఒకవేళ ఇస్లాంలో నల్ల పూసల కాన్సెప్ట్ ఉంటే ఇమాం గారు ఉంటారు కదా అక్కడ, నిఖా చదివిస్తారు కదా, ఆయన చెప్పారా అమ్మ నల్ల పూసలు కట్టండి అని? మీరు విన్నారా? పోనీ ఏ ఇమాం గారైనా చెప్పారా నల్ల పూసలు కట్టండి అమ్మా అని? చెప్పలేదు. ఇస్లాంలో ఉంటాయి కదా చెప్పడానికి ఇమాం గారు. అయితే కొందరు మహాతల్లులు ఉంటారు, అవి లచ్చ నహీ బనే బచ్చికు అని వస్తారు. పోనీ వాళ్ళకి ఇస్లాం గురించి తెలుసా అంటే, అది లేదా, నమాజ్ కూడా చదవరండి బాబు. దురదృష్టం ఏంటంటే ఇలాంటి వాళ్ళ మాటలు మీరు నమ్ముతున్నారు, నమ్మి ఇస్లాంకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు.